ఫ్రెండ్స్, నా పక్కన ఉన్నటువంటి ప్లేట్ ని జాగ్రత్తగా గమనించండి. దయ్యాలు ఉన్నాయా లేవా? ఆత్మలు దయ్యాలు నో మేబీ ఉన్నాయి అంటాను. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. దయ్యాలంటే ఏంది? నెగిటివ్ ఎనర్జీ. సో ఆబ్వియస్గా పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీ ఉంటుంది. ఓన్లీ కాలానే నో అంటుండు, మిగతా అందరు ఎస్ మేబీ అంటూ. నేను కూడా మేబీ. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. అది స్టోరీ ఏంటంటే దయ్యాలు చెప్పిండు ఆడు ఆల్రెడీ. చెప్పలేడు, మనం డైరెక్ట్ మెయిన్ వాడు పార్ట్. దయ్యాలు అంటే ఒకప్పుడు వాళ్ళు తినేటప్పుడు ఏదో బాంబ్ బ్లాస్ట్ ఏదో అయ్యి చనిపోయారంట. అబ్బో, అయితే రాయలసీమ దయ్యాలు అనేది తినేటప్పుడు చచ్చిపోయినాయి కాబట్టి ఆ! ఇప్పుడు మన ఈ మూవీ ఉంది చూడు, నేను వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే దానికోసం మనం వెయిట్ చేసుకుంటుంటాడు కదా. ఇదే అని చెప్పి తిండి కోసం వెయిట్ చేస్తున్నాయి దయ్యాలు. అబ్బో, సో వీడు మరి అన్నం పెడితే ఆత్మశాంతి అవుతుంది. అదే ఇంత కచ్చరగాడు. అసలు కనీసం బిర్యానీ పెట్టవచ్చు కాదు, కాదు, కాదు. కదా. విపిన్ ఓ చక్కటి రైటింగ్ అమ్మా. నైస్ స్క్రిప్ట్. కాదురా, సినిమాలలో ఎన్నెన్నో దయ్యాలు ఏవేవో కోరికలు ఉంటాయి. ఈ దయ్యం దీ కోరికనారా? ఇంకా హైలైట్ అయింది తెలుసా, బాంబు పెట్టిన వాడి మీద పగలేదు, ఫుడ్ పోయింది కూడా. అది అదే అది అంటున్నా. పద. ఏం కోరికయ్యా? వాళ్ళతో పాటు నేను కూర్చుంటాను. వాళ్ళు అన్నాడు, ఆడబెట్టి 2 ప్లేట్లు. ఇంకొకటి నువ్వు పెట్టేదే వైట్ రైస్, అదేం సరిపోతుంది? ఇంకా వాళ్ళు అంటే ఇంతమంది 10 మంది వస్తారు ఇప్పుడు. అదే కదా, ఈ తెల్లారం తిని ఆత్మశాంతి అవుతుంది వాళ్ళకి. అదే కదా, అన్నదానానికి పిలిచిండాడు. ఆడ పెట్టినే 2 ప్లేట్లు, వీనికి ఒకటి ఇంకోటి మొత్తం అందరిగా. ఇంకా రైస్ కూడా ఈడే ఎక్కువ వేసుకుంటుంది చోరుగా. మంచి ప్లేట్ కూడా ఆడే తీసుకుంటు. నాకైతే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్, నాకైతే చాలా భయంగా ఉంది. ఇలా చేయాలంటే భయపడద్దు. అదే మరి వైట్ రైస్ దెంగి వేసుకుంటున్నావు సగం 75% ఈడే వేసుకుంటున్నాడు. ఇటు పక్క సాయిగాడు రా. అది ఎందుకో ఇప్పుడు సాయిగానికి అర్థమవుతుంది. ప్లే చేయరా. ఏంటిది? అప్పుడప్పుడు వేస్ట్ అవుతుంటాయి అట్లా. దయ్యం వచ్చిందే అనుకోండి. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, దయ్యం పలగొట్టింది ఫ్రెండ్స్ అంటాడు వచ్చి. పప్పు కూడా మొత్తం వేస్తున్నాడు, రైతున్నాడు. దయ్యం ఇన్నర్ ఫీలింగ్ బి లైక్ దయ్యం అనుకుంటది, నేను నాకు తెచ్చిందే ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్ కూడా నెలపాలు చేస్తుంది. ఎలా రాజీతో ఇట్లయితే ఎలా కవరేజ్ తీసుకుంటావురా? వాడు కింద పోసిన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు కెమెరాకి. రికార్డ్ అయిందా? వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ తీసుకురాలేడు, పోనీ అన్నం పప్పు తీసుకొచ్చాడు. అల్ల పప్పు కింద తల్లేసిండాడు. ఇప్పుడు పోయి రైస్ వేసుకున్నట్టు ఎక్కువ వేసుకో చోరుగా, పప్పు పోయి నా బతికిద్దారా అని తెలిసిందే కదా. వాళ్ళ ఇట్లా వేసుకుంటూ వెళ్ళా. వాడి ఎక్స్ప్రెషన్ లో క్లారిటీ తెలిసిందే కదా. ఇదండి నా బతుకు, చూసారా అన్నట్టుంది. హార్దిక్ పాండ్యా కంటే ఘోరం ఉంది నా బతుకు. ఈ రోస్ట్ వీడియో అవుతుంది వాళ్ళకి ఎప్పుడూ అర్థం. అదే అమ్మ దొరికిపోతానా అని మెల్లగా కవర్ చేస్తుంది. అరే కొంచెం ఆలు ఫ్రై అన్నది ఇవ్వచ్చు కదరా చిల్లరగా. పోనీ ఆలు ఫ్రై పాపడితే ఇవ్వచ్చు కదరా. తెచ్చిందే సాంబార్, అది కూడా వాటర్. ఏ కర్రీ పాయింట్ లో తెచ్చిండు, ఆ కర్రీ పాయింట్ చోరుగాడు ఉన్నాడు. అది కూడా కింద పోసినావు చిల్లరగా. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు.
ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ ఉన్నారో నాకు తెలుసు. ఎవరైతే ఉన్నారో నాతో పాటు వచ్చి భోజనం చేస్తానని పిలుస్తున్నాను. మీకు ఎవరికైనా తినాలనే కోరిక ఉంటే నాతో పాటు వచ్చి మీరున్నారా అనే ఒక ఉనికిని నాకు తెలియజేయాలనుకుంటున్నాను. లోపల నుండి ఇప్పుడు మెన్యూ అడుగుతారు ఏమేమి ఉన్నాయి అంటే అన్నం సాంబార్ అదే కింద తలెట్లా? వెళ్ళిపోతారా వచ్చాడు రా పుగ్గడ అని వెళ్ళిపోతారా తెల్లలేం కదా విజిల్లు అంటే భోజనానికి ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నేను. క్యాండిల్ లైట్ డిన్నర్ పిలుస్తున్నాడు. మిమ్మల్ని పిలుస్తున్నాను. నాతో పాటు ఎంతసేపు ఉన్నారని నాకు తెలుసు. పిలుస్తావురా? మీరు ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు. మీరు కనుక ఉంటే నాకున్నట్టు ఈ ప్లేట్ ఉన్నట్టు ఇక్కడ మీరు తింటున్నట్టు నాకు కొద్దిగా మీ ఉనికిని తెలియజేయండి. మీరు ఉన్నారని నాకు తెలుసు. అన్ని సార్లు పిలుస్తా కెమెరా మ్యాన్ గడ్ వచ్చి తింటాడు నాకు తెలుసు. అదే కదా. ఆడు ఎట్లీస్ట్ పప్పన కలుపుకుంటాడు చక్క. అది ఏడుందిరా పప్పు అది ప్లేట్ లా. పప్పు కలిపేది కదా. ఇంకో ప్యాకెట్ ఉంది దొంగగాడు వీడియో తర్వాత తింటాడు. అని ఏమనుకుంటున్నాడు ఫ్రెండ్స్ నా పక్కన ఉన్నటువంటి ప్లేట్ ని జాగ్రత్తగా గమనించండి. గమనిస్తున్నాం రా పోనీ తెల్లన్నం తింటుండే ఇక పోనీ. ఎవరు అది కూడా ఉన్నారు? తినకపోతే రాడు గుచ్చుతుండే అది దయ్యం. నీకు అనిపిస్తుందా? వావ్ భలే కట్టారా తాడు. తాడు ఇట్లా కట్టి కరోనా సంక్షోభ సమయంలో భలే నాకు కట్టారా చింటూ తాడు. ఆడ అంతసేపు పుడింగి లెక్క పిలిచి 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 ఎందుకు ఉరుకుతుండు. అంతే పిలుస్తారు వచ్చినాక ఉరుకుతారు వీళ్ళు. ఇక్కడ ఎవరు ఉన్నారని తెలుసు నాకు. భోజనం తెచ్చాను మీకు. నాతో పాటు భోజనం చేయాలా ఉందా మీకు? రండి కూర్చోండి అంట. అదే రండి అన్నారు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళ హిందీ దయ్యాలు. ఇది దయ్యాలు. అరే ఏం కట్టిర్రా తాడు అసలు. బాబా కావాలని అరే కాకరపిల్ల తాడు అమ్మ కనిపిస్తలేదు. ఇది కూడా నువ్వే తినని. కాదు యాక్చువల్లీ అక్కడ ఏమైంది చెప్పాలా నేను చెప్తాను. ఆమె దయ్యం ఏమో బిర్యానీ తెచ్చిందేమో అనుకుని వచ్చింది. కాకపోతే వైట్ రైస్ తెచ్చి నాకెందుకు 5 నువ్వే తిని ఇట్లా పడేసింది అని మొక్క మీద. వన్ ప్లేట్ మీద పెట్టి పోయి నువ్వే ఫ్రెండ్స్ చూసారా మీరు? చూడలే చూసారా మీరు? చూడలే. తుషార్ ఫ్రెండ్స్ అక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్. తుషార్ సౌండ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ అక్కడ ఏదో ఉంది. ఇంకే ఇక ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు కూడా పాప మీన్ వైల్ దట్ దయ్యం ఇంతసేపు రమ్మన్నాడు వస్తేనేమో వెళ్ళిపోతుండు దింగేస్తుండు. ఏంది ఇది? మద్దతేనా అసలు ఇది? అదే ఫ్రెండ్స్ మా తమ్ముడు భయపడి రావట్లేదు. కెమెరా తీసుకుని నేను మళ్ళీ వెళ్తాను. అతని తొందరగా కడిగా నీలా నీలా ఆబుజీ నీలా రే. నా కెమెరా వాడు మళ్ళీ ఎందుకు అవుతుండే తెలుసా మీకు? ఫ్రెండ్స్ ఒక కర్రీ ప్యాకెట్ అట్లనే yes సాంబార్ ప్యాకెట్ ఉంది ఆడ ఆల్రెడీ వైట్ ఆ వైట్ రైస్ ఆ కర్రీ ప్యాకెట్ అని చెప్పులాడు ఉన్నాయి అనమాట. తెచ్చుకొని పోతాడు. ఆ టార్చ్ లైట్ కూడా ఉంది కదా వాళ్ళే. ఓ రైట్ కాసుకొని అరే ఫ్రెండ్స్ అక్కడైతే ఏదో ఉంది నాకు క్లియర్ గా కనిపి. ఫోన్లే వచ్చేయ వానికన్నా ఈడేనే బీజిఎం అన్న పెట్టిండు కానీ అదే కదా. సౌండ్ డిజైన్ బానే చేసిండు. లాగింది ఫ్రెండ్స్ ప్లేట్. చూసారా మీరు? కనిపించిందిరా. వెళ్ళాలంటే భయంగా ఉంది. మావాడు పరిగెత్తుకొచ్చేసాడు. నాకు తప్పలేదు ఫ్రెండ్స్ రావడం. నువ్వు కూడా పరిగెత్తావు కదా. కెమెరా నాకు ఇచ్చేసాడు. అన్నమయ్య వాడు వాడేసరికి వచ్చిండు. పడిపోయింది అన్నం. పడిపోయిందంట. అన్నం మొత్తం పడిపోయి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అయ్యా, మీరు ఉన్నారా ఇక్కడ? ఒక్కసారి పడిపోయిందంట. మీరుంటే మీ ఊరికి నాకు తెలియజేయగలరు ఫ్రెండ్స్. మళ్ళా పారిపోతాడు ఉనికి అంటాడు. మళ్ళా వస్తే మళ్ళా పోతాడు. చెప్పులు వేసుకుని పోతాడు ఇప్పుడు. అన్నం మొత్తం చిందర కొందరు చూడండి. వాడు అన్నం మీద ఫోకస్ చేసేది మొత్తం అవి దయ మీద ఫోకస్ చేస్తే బాగుంటుండే. ఆ దయ ఫోకస్ అన్నం మీదే ఉంది దానికి. ఇవన్నీ షూట్ చేసేటప్పుడు వెనక నుండి దయ్యం వస్తుందో ఈ పక్క నుండి వస్తుందో అని భయం ఉండదు వీళ్ళకి.
లేదు, అటు ఇటు లేదు. చూడాలి, మొత్తం ఫోకస్ అంతా అన్నం మీదనే పెట్టాడు. లేదు వాళ్ళకి ఏంది కరెక్ట్ వాళ్ళు చెప్తారు ఆల్రెడీ, అమ్మ దయ్యమమ్మ నువ్వు ఇక్కడ కూర్చోవాలి ఇస్తరకం గుంజాలని బాగా వాళ్ళంతా డైరెక్టర్ Scripted ఉంటుంది అంతా. వాళ్ళ script Left. చెప్పేస్తారు. లెఫ్ట్ రైట్ నుంచి వాళ్ళు రాదు, వాళ్ళు ఎక్కడి నుంచి పోతురు అదే కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. అది వాళ్ళు ఏ డే పోతురో ఏ టైం పోతురో అదే టైంకి వస్తుంది. ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పుంటాడు అనమాట, అమ్మ ఇవి చూడండి మీరు ఇక్కడ సైడ్ నుండి రావాలి, ఇలా ఇస్రాకిలా అన్నయ్యాలు వెళ్ళిపోవాలి అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఆ చీకట్ల వేరేడు వచ్చి అన్నం ఇట్లా వేసినంటే ఎవడు నమ్మడు, దయ్యమే వేసింది. అంతే. అక్కడ మూడో పర్సన్ ఉన్నాడని ఎవడు గమనించదు. అరే ఇవన్నీ కాదు, అరే విపిన్ ఇవన్నీ కాదు, నేను నీకు అసలైన ఏమంటారు గోస్ట్ అంటే వీడియో పంపించిన అసలైన దయ్యం కనిపిస్తుంది ఆడ. దయ్యమన్నా ఒక్క బండి కూడా రావట్లేదేంట్రా? టైం ఎంత అవుతుందిరా? 12 అవుతుంది. ఈ టైంలో ఇంకే పనులు ఉంటాయరా? మరి ఇప్పుడు వెళ్ళారా? ఈ నైట్ కి ఇక్కడే ఎక్కడో ఎక్కడో అంటే ఎక్కడికి ఉంది? ఎక్కడ పడుకుంటావరా? రే నీ బ్యాచ్ ఆడు. ముంబై దయ్యంతో కూడా ఎమోషనల్ అవుతాడే. ఏడిపిస్తాడు దయ్యాన్ని కూడా ఇప్పుడు. దయ్యాంతో స్టోరీ తీసుకుంటాడు అన్నమాట. ఎంత వైలెంట్ దయ్యం అంకుల్ కాదు బర్రె. మనం ఎక్కడ పడుకుందాం రా? బర్రె మీద. కాసేపు మంట వేసుకుందా? అనియా గుడ్లు గోపలాగా ఉంది. అక్కడ ఏ గుడ్ల గోప లేదు కానీ నాకు ఒక్కడిగా కనిపిస్తుంది ఏంటి? నువ్వు ఎరిపోకో కాబట్టి వచ్చినావుగా. అరే ఫస్ట్ టైం ఏమైందిరా? మన ఫస్ట్ టైం మనోడు ఎమోషనల్ ఒక్క బీజియం కూడా వేయకుండా అంత యాక్టింగ్ చేస్తున్నా అంటే మరి బానే పర్ఫార్మ్ చేస్తురుగా. ఇంతో మీరు చూసిన ఫిక్షనల్ రా, ఇది ఒరిజినల్ రా రే. అవును ఓ చూద్దాం. వేరే అసలు. ఇంకానే ఏం కుత్క పట్టుకుంది, ఏం పట్టుకోలేదు. ఆయన గొంతు పట్టుకుంటేనే మాటలు రాలేదు, ఇక అది పట్టుకుంటే అంటాడేమో. అక్కడ ఎంజాయ్ చేస్తాడేమో. ఏమైంది? పిలిస్తే పలకరంట్రా. అసలు నీ మాటే మాకు వినపడలేదు కదరా. అరే అరే ఇక్కడ ఏదో ఉందా? నాకు దయ పెట్టిందిరా, నాకు దయ పెట్టిందిరా. నువ్వు సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందిరా? ఒక మనిషికి నిద్ర ఎక్కువైనా తక్కువైనా స్లీపింగ్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి స్లీపింగ్ పెరాలసిస్ వస్తుంది. ఇది అందరికీ సహజంగా జరిగేది. మరి గుడ్లు గోపా? అది నాకు కూడా కనిపించిందిరా. ఏదో జోక్ చేశాను కానీ నువ్వు ఇంతలో భయపడతావు అనుకోలేదు. దెయ్యం అంటే ఏదో కాదురా, మన భయమే. మళ్ళా కొట్టకాయల టచింగ్ స్టోరీ అయింది. మళ్ళా టచింగ్, మళ్ళా అదే టచింగ్. అరే లిటరల్ టచ్ చేపిస్తారు రా ఇట్లా, కిడ్నీ టచింగ్లు, కాయ టచ్ టచింగ్. చేయకుండా ఉండలేడు మనోడు. అదే టచింగ్ కదా. స్టార్ ఆడ. మళ్ళా ఒక మెసేజ్, స్లీపింగ్ పారాలిసిస్ మీరు మరి నేను మస్తు రోజుల నుంచి అలా అనుకుంటాను, మరి నాకెందుకు రా కనిపి. ఎందుకంటే నువ్వు వాడితో వేరే కాపురం చేద్దాం అనుకుంటున్నావు. వాళ్ళందరూ కూడా ఇది ఏమంటారు భయం అయింది, అదే ఉరుకుతొచ్చింది చూడు, అదంతా కూడా వాళ్ళ హెల్యూసినేషన్ అనమాట. ఇది ఎప్పుడు చూసినామా, అది ఇదిరా వచ్చినది. అదే దయ్యాలు ఉన్నాయంటారు వాళ్ళు అయితే. కాదు కదా, దయ్యం అంటే ఏదో కాదురా మన భయం. ఎస్ రైటింగ్ ఉంటది అన్నది. తెలీదన్న మాకు ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి దయ్యం వచ్చినాం, ఏ నువ్వెందుకు వచ్చా, నా భయం రావాలి కదా ఫస్ట్. సో చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి మన దయ్యాల వీడియో, సారీ మన భయం వీడియో ఇది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఏ వీడియోకి మీరు భయపడ్డారో కింద కామెంట్స్ లో టైం స్టాంప్ పెట్టి మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్స్ చెప్పండి, మేము చెక్ చేస్తామని. సో మరో చక్కటి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. కోయిలు ఉంటే అమ్మాయిలు ఉంటే బాగుంటది. చూసినా దయ్యాలలో కూడా నాగార్జున అంటే వాళ్ళని చాలా డీటెయిల్స్ అడగొచ్చురా. వాళ్ళు ఎందుకు యంగ్ ఉంటారు కదా, దయ్యాల సినిమాలలో చూపిస్తారు కదా, రూపాలు మార్చుకుంటారు, మనకు నచ్చిన రూపంలో మారమని అనొచ్చు. దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏ బాడీల కన్నా పోయి
భలే నేనైతే ఇంట్లో చెప్పావు చెప్పినా, ఏంటి? ఇక మీ ఇమాజినేషన్ వదిలేస్తుంది అయితే ఏం చెప్పలేదు. అది చాలు, ఇది చాలు, ఈ మాత్రం ఇస్తే చాలు. ఆ, ఇంకా మనకు కూడా అదే కావాలి. ఈడి వరకు పెట్టి దీని తర్వాత నాగార్జున పెట్టేసి చాలు. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా